శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 8 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క అన్ని రకాల సమస్యలు కూడా రేపటి రోజున పరిష్కారం అయితే దొరుకుతుందండి. అంటే వీరికి ఎన్ని రోజుల నుంచి సమస్య అయితే రేపటి రోజున తీరబోతుందని చెప్పుకోవచ్చు. వీరికి ఒక మార్పు అయితే రాబోతుందండి. అంటే ఒక ప్రతీక అయితే చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే మీ నుండి విడిపోయినటువంటి బంధం ఉంటుందో ఆ బంధం రేపటి రోజు మీ జీవితంలో తిరిగి అడుగు పెట్టబోతుందండి. అది సోదర వర్గం కావచ్చు, లేదంటే మీ భార్య కావచ్చు, ప్రేమికుడు ప్రేమికురాలో కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు కూడా కావచ్చు అనమాట. ఇలా ఎవరైనా కానీ రేపటి రోజు మీరు ఎవరి నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళు ఏదైనా మాట పెరిగి మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి మీ బంధం ఏదైనా కానీ కుటుంబానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక మంచి బంధం అనేది మీరు మిస్ అయి ఉంటే కనుక తిరిగి మరలా రేపటి రోజున ఆ బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. తద్వారా మీ జీవితంలో చాలా గొప్ప రోజుగా మీకు అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అంతే కదండి, చాలా రోజుల తర్వాత మనం ఎవరినైతే కాదని చెప్పి అనుకుంటామో ఆ బంధం మరలా మన జీవితంలో ప్రవేశించి మనతో చాలా హ్యాపీగా మాట్లాడని చెప్పి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. అలానే రేపటి రోజున మీకు కూడా చాలా ఉత్సాహంగాను మీ మనసు చాలా తెలియపడినట్లుగా ఒక మంచి అభిప్రాయం అయితే మీకు ఏర్పడుతుంది అనమాట. ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టిన కిందకు పడిపోరండి. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది ఉంటుందన్నమాట. లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇకంటే వీరి ప్రారంభ జీవితానికి తర్వాత అలాగే అంటే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి జీవితానికి తర్వాత జీవితానికి అసలు ఏమాత్రం కూడా పొంతన అనేది ఉండదండి. వివాహానంతరము వీరి జీవితము చాలా బాగుంటుంది. అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించినటువంటి అభిరుచిని కూడా బాగా కలిగి ఉంటారు. అందుకోసం వీరు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారండి. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం అనమాట. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. గొప్ప మనసులో కూడా కలిగి ఉంటారండి. ఇక ధన సంపాదన విషయంలో కూడా ఈ వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయితే అవుతుందండి. కానీ సామెత వినే ఉంటారు కదండి. అలాగే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతుందని చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా ఒక వృధాగా ఖర్చు చేసినటువంటి భావం వీరికి ఎక్కువగా ఉంటుందండి. కొంచెం ఏదైనా ధనాన్ని వృధా ఖర్చు చేయకండి. మీ జాతకాన్ని పరిశీలిస్తే రేపటి రోజున వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి లాభాలు వచ్చాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా మీరైతే అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి. సాధారణంగా మీరు సాహసం అంటే ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కోపం కూడా బాగా ఈజీగా వచ్చేస్తుందండి. వచ్చినటువంటి కోపం కూడా తగ్గడం అనేది చాలా కష్టం అనమాట. ఇక దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మొండితనం బాగా పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మొండి పట్టుదలను విడదాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతూ ఉంటారండి. వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారిపోతారని చెప్పుకోవచ్చు. అంటే ఎంతటి కార్యాలైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఇక వీరు పొగడ్డలకు ఏమాత్రం కూడా లొంగరండి. వీరికి అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను కూడా చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచేటువంటి గొప్ప నేర్పరితనము వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా ఉంటుందండి. అంటే వీరు అనుకున్న జీవితాన్ని వీరు చూస్తారనమాట.
అత్యద్భుతమైనటువంటి స్థాయికి వీరు చేరుకుంటారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన ఉంటుంది. అలాగే స్వగృహం నిర్మించుకోవడానికంటే సొంత ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా మాట్లాడుకోవడం కానీ చేస్తారండి. ఇక అలాగే మీరు శ్రమ పడినటువంటి ఏదైతే పని ఉంటుంది కదా, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజు మీరు పొందుతారు. అలాగే మీరు బంధువుల ద్వారా ఒక మాటను ఏదైనా అంటే రేపటి రోజున వారి ద్వారా ఏదైనా ఒక మాట పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటి కోపం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారండి. కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు అనేది కొంచెం మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంత కోపం వచ్చినప్పుడు కూడా ఏంటంటే వెంటనే మీరైతే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కానీ ఎవరైనా ఒక మాట అన్నా కానీ లేదంటే వారు చేసేటువంటి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. మీ కోపం కూడా అంతే. కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా మీరు వెంటనే సరిదిద్దుకున్నటువంటి మనస్తత్వము మీదే. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు కొంచెం మాటలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విస్తరణ అయితే అద్భుతంగా ఉంటుందండి. బంధువుల నుండి అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి వచ్చేటువంటి ఏదైనా మనస్పర్ధలు కొంచెం మీకు రేపటి రోజున ఒత్తిడి కలిగించవచ్చు. అలాగే రేపటి రోజున మీకు అనుకుని సాధించేందుకు కూడా నిద్రపోయేటువంటి మనస్తత్వం ఉంటుందండి మీకు. కాబట్టి రేపటి రోజున యాజ్ ఇట్ ఈజ్గా మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. అలాగే ఉద్యోగరీత్యా కూడా రేపటి రోజున బాగా అలసిపోతారు. అంటే ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ను చేయాలని చెప్పి కూర్చుంటారు. దాని ద్వారా కొంచెం మీరు నిద్రపోకుండా ఎక్కువగా ఆ యొక్క పని మీద ఇంట్రెస్ట్ చూపించడం వలన మీరు కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. దేనికైనా కానీ పెట్టుబడులు పెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా మంచిగా ఉన్నాయి. అలాగే విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి సంబంధించి అన్ని రకాల కూడా రేపటి రోజున అనుకూలంగానే ధనం కూడా చేతి నిండా వస్తుందండి. అంటే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్స్గా స్థిరపడిన వారికి కూడా రేపటి రోజున మంచి లాభాలు వచ్చే విధంగా ఉండబోతుంది. వీరికి అది ఉత్సాహభరితమైనటువంటి రోజుగా రేపటి రోజున నిలవబోతుందని చెప్పుకోవచ్చు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి మీరు ఏది చేపట్టినా కూడా అది విజయవంతంగా ముందుకైతే తీసుకెళ్తారు. రేపటి రోజున మీ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతా కొత్త బిజినెస్లో దానికి దినదినాభివృద్ధి చూడడం కూడా మీరు కనిపిస్తుంది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాలు వాటిలో ప్రయాణిస్తారండి. ఇక ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున వ్యాపారాన్ని మొదలు పెడితే కనుక మీకు 3 పూలు 6 కాయలు మళ్ళీ ఉంటుందండి. రేపటి రోజున ఎటు లక్ష్మీ శుక్రవారం, శ్రావణమాస శుక్రవారం కాబట్టి మీరు చాలా వరకు కూడా ఉల్లాసంగా ఉండటమైతే చూస్తారు. రేపటి రోజున సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు మాత్రం చాలా వరకు గౌరవించండి. వాళ్ళ మాట వినటం వల్ల మీ కండకాలు కూడా లాభదాయకంగా కూడా ఉంటుందండి. మీ స్నేహితులు ఒకటి మీకు చాలా వరకు కూడా మీకు రేపటి రోజున ప్రోత్సహిస్తాం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి మీ సొంత నిర్ణయాల మీదే మీరు ఆధారపడండి. అది కూడా రేపటి రోజున మీరైతే బాగోలేదు కాబట్టి మీరు ముందు రోజుల్లో ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండానే ఒక ద్రోహి కూడా తిరగటం అయితే తెలుస్తుందండి. రేపటి రోజున మీ ఇంట్లో ఒక ద్రోహి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ద్రోహిని మీరు ఖచ్చితంగా కనిపెడతారు కూడా. వాళ్ళు మీ లైఫ్లో ఉన్నట్టే ఉండి మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారండి. మీ ముందు చాలా నటిస్తూ ఉన్నారు. ఆ నటన కూడా రేపొద్దున మీరు ఖచ్చితంగా రేపు ఏదో ఒక రోజున మీరు కనుక్కుంటారు. మీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ బంధువర్గాలు ఎవరైనా కానీ ఒక వ్యక్తి కావచ్చు. ఏంటంటే మీతో ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయతగా, అనురాగం ఉన్నట్లుగా పైకి నడిచినటువంటి మీ ప్రాణ స్నేహితులుగానో లేదంటే మీ బంధువర్గంలో ఒక కుటుంబ సభ్యుడుగానో మీ మీద విపరీతంగా కక్ష కట్టి ఉన్నారు. ఆ విషయం మీకు తెలిసినా కూడా తెలియనట్టు ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి ఆ వ్యక్తి మీ లైఫ్లో జరగబోయేటువంటి ఫలితాలను అంటే మంచి ఫలితాలు కూడా అశుభంగా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి వ్యక్తిని ఎవరనేది రేపటి రోజు తెలుసుకొని ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఆ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు కూడా జరుగుతాయండి. రేటు శ్రావణం శుక్రవారం కాబట్టి మీరు ఎక్కువగా అమ్మవారిని కొలవండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది. రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా కుంకుమార్చన చేయించుకోండి. తద్వారా మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందండి. మరి తెలిసినా కానీ మీన రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.